దైవత్వంలో ఉంటుంది. చిన్నప్పుడు చేసుకుంటే ఆ ముచ్చటే వేరు. మంచితనాన్ని నిలుపుకోగలగడం కూడా దైవత్వం అనమాట. తీసేసుకుని తర్వాత ఇంకా గురువుని వదిలేద్దాం, పని అయిపోయింది కదా మనకి. ఇదే కాదు, విప్రబలమున వీనికి వృద్ధి వచ్చే. సాటి మనిషి యొక్క కష్టాన్ని తాను అర్థం చేసుకుని తనకు చేతనైనంత సహాయం తాను చేయలేని వాడు పేదవాడు. భిక్షాపాత్రిక నిత్యను యక్షేశుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. అవతారాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి అన్ని శక్తులను ఇలా సమకూర్చారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. త్రివిక్రమావతారం విష్ణు సూక్తంలో కూడా ఉంది. త్రివిక్రమావతారం యొక్క ప్రతిపాదన అంటే వేదం నుంచి ఉంది. అంటే ఆ శృతి వాక్యాన్ని నిజం చేస్తూ తాను విష్ణుమూర్తి త్రివిక్రముడుగా వచ్చిన ఈ అవతారం చాలా గొప్పది. అన్ని అవతారాలు గొప్పవే. ఈ అవతారంలో కూడా మీకు ప్రతి అవతారంలోనూ ఒక రాక్షసుడిని చంపడం మనం చూస్తుంటాం. అంటే ఆ రాక్షసుడిని నిహతుడిని చేసి ఆ రాక్షస శక్తిని అక్కడతో శమింపజేసేటటువంటి విష్ణుమూర్తి యొక్క ప్రతాపాన్ని మనం చూస్తాం. ఈ అవతారంలో అక్కడ ఉన్న బలిచక్రవర్తి రాక్షస జన్మ ఎత్తినా కూడా గొప్ప ప్రహ్లాదుడికి మనవడు, విరోచనుడి కొడుకు. వారు అందరూ త్యాగమూర్తులే అక్కడ. అలాగనుకుంటే ప్రహ్లాదుడి తండ్రి గారైన హిరణ్యకశిపుడు ఎవరు? హిరణ్యాక్ష హిరణ్యకశిపులు శాపవశాన రాక్షస జన్మ ఎత్తిన జయ విజయులు. జయ విజయులు ఎవరు? నిత్యం వైకుంఠం ద్వారం పక్కనే నుంచుని హరినామ సంకీర్తన చేస్తూ వచ్చిపోయేటటువంటి మునులందరినీ చూస్తూ పరమ భాగవతులతో అసలు హరి ప్రత్యక్ష అనుభవాన్ని గడిస్తున్నటువంటి జయ విజయులు వారు. అక్కడ మొదలైందనమాట. సంకల్ప వికల్పాలకు లోను కాని ఒక పరమాత్మగా వివిధ కల్పాలలో తాను జనిస్తూ వివిధ రూపాల్లో తానే వర్తిస్తూ తానే లయం చేసుకుంటూ ఆడుకుంటున్న ఈ జగన్నాటకంలో ఒకానొక మన్వంతరంలో, ఏ మన్వంతరంలో మొత్తం 14 మనువులు ఉన్నారు. మనువులు స్వయంభువ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, నలుగురు మనువులు. ఈ తామస మనువు దగ్గర మీకు గజేంద్ర మోక్షణం తామస మనువు దగ్గర క్షీరసాగరంలో జరిగింది. తరువాత రైవత మనువు, తర్వాత చాక్షుష మనువు. చాక్షుష మనువులో ఆ మనువు దగ్గర సముద్ర మథన కథలు ఆ తరువాత మొదలైతే వైవస్వత మనువు దగ్గర జరిగినదే ఈ త్రివిక్రమావతారం అన్నమాట. తరువాత వచ్చేది సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, భద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి. ఎప్పుడు జరగని ఒక గొప్ప కార్యక్రమాన్ని అందరూ కలిసి పూనుకోవడానికి చేసినప్పుడు మొత్తం త్రిగుణాలు ఏకమై చేయాల్సిన అవసరం ఉందని నిరూపించే ఆ సముద్ర మథన సందర్భంలోనే అటు దేవతలకు నాయకుడు ఇంద్రుడైతే ఇక్కడ రాక్షసులకు నాయకుడు బలి చక్రవర్తి అన్నమాట. ఎందుకు? బలి పరమ భాగవతుడు ప్రహ్లాదుడి మనవడే కాబట్టి ధర్మకార్యానికి కూడా ఆయన కూడా ఒప్పుకుని పాపం వారందరూ కలిసే చేశారు. కలిసే చేసినప్పుడు అందులోంచి పుట్టిన అమృతాన్ని ఎవరు చెడ్డని తీసుకోరు. చెడ్డని తీసుకునేవాడు ఒక్కడే, శివుడు ఒక్కడే. ఎందుకంటే ఆయనకి చెడ్డ లేదు, మంచి లేదు. అందుకే శివతత్వాన్ని అర్థం చేసుకున్న వాడికి ఎటువంటి చింత ఉండదు. ఎందుకంటే శివుడు అంటేనే మంగళస్వరూపుడు. పాపం ముందొచ్చిన ఆ హాలాహలాన్ని తీసుకున్నాడు కానీ మళ్ళీ ఇంకొక అమృతం చుక్క కూడా అడగలేదు ఆయన. అసలైన ఫలం బయటికి వచ్చింది అమృతం రాగానే మరి ఇద్దరు ఒకే రకంగా కష్టపడ్డారు కాబట్టి మాకు కావాలి అనడం సహజం. కానీ అటు రాక్షస ప్రవృత్తి ఒకలా ఉండదు. ఒకసారి మంచిగా ఉంటుంది, కానీ ఆ మంచితనాన్ని నిలుపుకోగలగడం కూడా దైవత్వం అనమాట. ఆ అమృతాన్ని పంచి పెట్టడం, అది చేయడానికి వచ్చినదే జగన్మోహిని అవతారం. వారందరికీ పంచిపెట్టి అప్పుడు అది గమనించి ఆ తరువాత జరిగిన సంఘటనలు, మీరు రాహు కేతువు మింగడానికి ఇవన్నీ మీకు జరిగిన తర్వాత యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఊరుకోలేదు వారు. అక్కడ బలి ప్రతాపం విపరీతంగా ఏంటంటే ఆ దేవాసుర యుద్ధంలో బలి ఆయన చేసిన ఆ యుద్ధాన్ని ఆపడానికి విష్ణుమూర్తే దిగి రావాల్సి వచ్చింది. మళ్ళీ అంతటి ప్రతాపం కలిగిన వాడు బలి, ప్రహ్లాదుని మనవడు. ఆ ప్రతాపం
ధర్మం అనే, ఇప్పుడు ఆయన ఒక గొప్ప ఏనుగంటే ధర్మం అనే అంకుశం ఆ ఏనుగును ఆపుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ కోపం అనేది ఒకటి వచ్చిందో, కోపంలో ధర్మాధర్మ విచక్షణ మర్చిపోతామని మనందరికీ తెలిసిందే కదా. కోపం వచ్చేస్తే ఆయనలో ఉన్న రాక్షస ప్రవృత్తి ఇప్పుడు లేచింది. ఆ రాక్షస ప్రవృత్తి నాపడానికి విష్ణుమూర్తి రావాల్సి వచ్చింది. అంటే ఇంద్ర పదవి గాని, దిక్పాలకులు వాళ్ళందరి పదవులు గాని ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కరికి మారుతూ ఉంటాయి. అది గౌరవించి, ఎందుకంటే ఆ పదవులు ఇచ్చేవారు కూడా ఎవరు అని అడుగుతారు. మన పరీక్షణ్ మహారాజు అడుగుతారు, సుఖయోగేంద్రుడు అయితే శుకుడే చెప్తారు. ఆ పదవులన్నీ కూడా విష్ణుమూర్తి, ఎందుకంటే జగత్ పోషకుడు కదా, విష్ణుమూర్తి అందరికీ ఆ పదవులన్నీ అందించి, అంటే ఎవరెవరికి ఏ ఏ గుణాలు అంతకు ముందు వివిధ కర్మల వల్ల, వివిధ జన్మలలో వచ్చిన వారి తపశ్శక్తి వల్ల వారికి అవి నియోగింపబడి వారు వారు ఆ పదవుల్లో ఉంటూ వారి కర్మలు వారు చేస్తూ ఉంటారు. అది సృష్టి ధర్మాన్ని అతిక్రమించి లేదా వ్యతిరేకించి రాక్షస ప్రవృత్తి దాన్ని అణచడానికి వచ్చాడనమాట. దానికి బీజం అక్కడ పడింది. అక్కడ ఓడింపబడతాడు. విష్ణుమూర్తి వచ్చి మరలా ఇంద్రుడికి ఆ బలాన్ని అందించి ఇంద్రుడి చేత రాక్షసులందరినీ ఓడింపజేయడం వల్ల బలి చక్రవర్తి ఓడింపబడి మిగిలిన రాక్షసులందరితోనూ కలిసి ఒకనొక చోటికి వెళ్ళి ఉంటాడు. తనతో పాటు శుక్రాచార్యులు, ఆయన గురువు, రాక్షస గురువుతో పాటు శుక్రాచార్యులు వీళ్ళందరితో కలిసి అక్కడ ఉండగా అక్కడి నుంచి మనకి కథ మొదలు. సరే, అలాగా అక్కడ బీజం పడిన అది బలిచక్రవర్తి, ఓడిపోయిన బలిచక్రవర్తి తిరిగి తాను శుక్రాచార్యులు, ఆ భృగువంశజులు, భార్గవులు, ఈయన భార్గవుడు, శుక్రాచార్యుడు భార్గవుడు అంటాం, భృగువంశజులైన విప్రులు కొంతమంది, శుక్రాచార్యుడితో పాటు ఉన్న వారందరూ, శుక్రాచార్యుడు రాక్షస గురువు, వారందరూ కలిసి ఆ బలిచక్రవర్తి తర్వాత విశ్వజిత్ యాగాన్ని చేశారు. ఏం చేశారండి? విశ్వజిత్ యాగం. అంటే ఓడిపోయిన వారికి సాధారణంగా ఏదో ఒకటి ఉండాలి కదా మరి. అందులోనూ తాను గెలుస్తుండగా విష్ణుమూర్తి వచ్చి ఓడగొట్టాడు. అంటే పరమ పురుషుడు తప్పితే ఇంకెవరు తనని ఓడించలేనటువంటి సందర్భం ఉంది అని తనకు అర్థమైనప్పుడు ఆ పరమ పురుషుణ్ణి కూడా మెప్పించగలిగినటువంటి పని ఏమిటంటే, విష్ణు భగవానుడు కూడా విప్రులకి, వేదం చదివేటటువంటి విప్రులకి సేవ చేస్తే ఆనందపడతాడు. అది తెలుసుకుని ముఖ్యంగా గురువు ఏం చెప్తే అది తీసేసుకుని తర్వాత ఇంకా గురువుని వదిలేద్దాం, పని అయిపోయింది కదా మనకి. ఇదే కాలం. పైగా ఎవరు కనబడితే వారి గురువు గారు, అది కూడా ఒక కాలం కదా. అది కాదు, ఒక గురువు అంటే గురిగా ఆయన్నే, ఒకరిని నమ్మామంటే ఆ దారిలోనే వెళ్ళాలి. వెళితేనే, ఎందుకంటే మోక్షం లేదా ముముక్షుత్వం మనదంతా, ఆ చివరి కైవల్యం కానీ మోక్షం కానీ లేదా ఏదో ఒకటి ఈ ఇహపరాల్లో ఏదైనా కూడా మనకి గమ్యంగా ఎంచుకుంటే ఆ గమ్యానికి అనేక దారులు ఉంటాయి. ఇదే దారి కాదు, ఒకదే దారి కాదు, అన్ని దారులు ఉంటాయి. కాబట్టి రకరకాల మంది చెప్పే దారులు ఉంటాయి. ఒక దారిని నమ్ముకోవాలి, ఒక గురువుని నమ్ముకోవాలి. అది నమ్ముకుని దాన్నే పాటిస్తుంటే ఏ దారైనా చివరికి వెళ్తుంది. అది మంచి దారి అయితే కొంచెం ప్రశాంతంగా తీసుకెళ్తారు. అందువల్ల ఆ రకంగా గురువును నమ్ముకున్నాడు కాబట్టి, విప్రులను నమ్ముకున్నాడు కాబట్టి బలిచక్రవర్తికి మళ్ళీ పూర్ణమైన బలం సిద్ధించింది. ఆ బలం సిద్ధించి తిరిగి దండెత్తారు బలిచక్రవర్తి. బలం పుంజుకున్నవారు, ఎందుకంటే దెబ్బతిన్న సింహం అంటాం చూసారు, బలం పుంజుకున్న బలిచక్రవర్తి తిరిగి దండెత్తితే ఈసారి ఇంద్రుడికి అర్థమైపోయింది, మనం ఎదురు వెళితే మనకి కష్టం. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎదురు వెళ్తే మనం ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలని అడిగినప్పుడు బృహస్పతి, ఎవరిని అడిగారు? వారి గురువేమో శుక్రాచార్యులు, వీరి గురువు బృహస్పతి గారు కదా. అందులోనూ దేవగురువు బృహస్పతి, ఆయన స్మరణే మనకి బుద్ధి వైభవాన్ని కలిగిస్తుంది. అందులో వేరే ఎటువంటి సందేహం లేదు. అటువంటి బుద్ధి వైభవాన్ని కలిగించే బృహస్పతి వారికి ఇచ్చారనమాట. వాళ్ళని అడుగుతారు, ఎందుకు వీరికి ఎంత బలం వచ్చిందంటే, వినవయ్య దేవేంద్ర వీనికి సంపద బ్రహ్మవాదులు భృగు ప్రవరులర్ధిలిచ్చిరి, రాక్షసునెదురును నిలువంగ హరి ఈశ్వరుడు దక్కనన్యజనులు, నీవును నీ సముల్ నీకంటెనధికులు చాలరు, రాజ్యంబు చాలు నీకు విడిచిపోవుట నీతి, విభుద నివాసం విమతులు నలగెడు వేళ చూచి, మరలి మరునాడు వచ్చుట మామతంబు, విప్రబలమున వీనికి వృద్ధి వచ్చే, వారి గైకొనకిట మీద వాడి చెడును, తలగు మందాక రిపుబేరు తలపరాదు. అప్పటిదాకా వీడికి విప్రబలమున వీనికి వృద్ధి వచ్చింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి తర్వాత రావడమే ఉత్తమం. అంటే ఎక్కడైతే బలం వచ్చిందో, బలం ఎప్పుడు నశిస్తుంది అంటే, శ్రద్ధ వల్ల వానికి బలం వస్తే, ఆ వృద్ధి ఒక శ్రద్ధ వల్ల, విప్రుల మీద వారి
గొప్ప మీద శ్రద్ధ కలిగినందువల్ల వారు సంతసించి వీరికి బలం ఇచ్చారు. రేపొద్దున వాడి శ్రద్ధ నశిస్తుంది, వారిని పట్టించుకోడు, అప్పుడు వాడి బలం చెడుతుంది, అప్పుడు కొడదాం అని చెప్పి పరుగెలువ వలయు నొండెను సరిపోరగ వలయు నొండె జావలె నొండెన్ సరి గెలుపు మృతియు దొరకమి సరసంబుగ మున్న తొలగి చనవలె నొండెన్. ముందైతే యుద్ధం చేస్తే చేసేయాలి, లేదా వీరమరణం అయినా పొందాలి. ఖచ్చితంగా మనకి గెలుపు గాని మరణం గాని లభించని సందర్భంలో, అంటే మనం గెలవము, ఇంకా వేరే దారి లేదు, రాక్షసులకి దేవతలకి మరణము లేదు, ఓటమి తప్ప కదా. అటు వారిని ఎదిరించి నిలబడి సమానంగా యుద్ధము చేయలేరు, ఎందుకంటే వారి బలం వీరికన్నా ఎక్కువ వీరికి అర్థమైపోయింది. మరణము కలగదు. ఆ పక్షంలో సరసంబుగమున్న తొలగి చనవలెనొండెన్, గౌరవంగా పక్కకి తొలగడం మంచిది అని బృహస్పతి వారు తెలియజేశారు వారికి. కాబట్టి ఇలాగా ఆలోచన తట్టాలంటే, ఇందాక వారికి ఎలాగైతే భాగ్యం తట్టాలంటే విశ్వజిత్యాగం చేయించారు గురువు, చేసి వారికి ఎన్నో సంపదలు అందజేయించారు. రథాలు వచ్చాయి, బలిచక్రవర్తికి ఆ యాగంలోంచి రథాలు వచ్చాయి, విల్లంబులు వచ్చాయి, మంచి మంచి మొత్తం యుద్ధానికి సంబంధించిన సంభారాలన్నీ బయటకు వచ్చి, దాంతో మొత్తం 3 లోకాలని జయించిన అమరావతిలో తిష్ట వేశారు బలిచక్రవర్తి. అయితే ఇక్కడ గురువు, ఆ దేవతల గురువు గారు అదే సమయంలో ఇటువంటి, ఎందుకంటే బుద్ధి వైభవం ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు తొలగి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ప్రతిసారి ఎదురు నిలవలేం కదా, అది చెప్తున్నారు ఇక్కడ. ఇలాగా గురువులు, అందుకే గురువాక్యం అమృతం అంటారు. ఇదే అసలైన అమృతం. ఇందాక వచ్చిన అమృతం ఒకటైతే ఇదొక అమృతం కదా. ఒప్పుకున్నారు, అందరూ వెళ్ళారు. సరే, వెళ్ళిపోగానే ఇంకొక వైపున వీరందరూ ఎవరు, పాపం దేవతలందరూ తమ వైభవం చెడిపోయి వివిధ ప్రాంతాల్లోకి ఇలాగ పక్కకితో తొలగిపోయి నానా పనులు చేసుకుంటూ నానా కష్టాలు పడుతున్నారు పాపం. ఇది చూసిన అమ్మ కడుపు పాపం బాధపడింది. అదితి, కశ్యప ప్రజాపతి అదితి పరమ పుణ్యాత్ములైన దంపతులు. ఆ దంపతులు ఇద్దరు కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుని వెనక్కి వచ్చి రాగానే బాధతో ఉన్న అదితిని చూసి ఓ పైదలి అంటారు ఇక్కడ పోతన గారి భాగవతంలో. అలాగా అంత కుశలమే కదా, ఏమైంది, ఎవరికైనా ఏమి అన్ని సబబుగా జరుగుతున్నాయా, దారిలో పోయే వారందరినీ మన అభ్యాగతులు, అతిథి అభ్యాగతులందరినీ సరిగా చూస్తున్నారు కదా, మన చుట్టూ ఉన్న వారందరూ విప్రులందరూ కుశలమే కదా, దేవాలయాల్లో అర్చనలు జరుగుతున్నాయి కదా, అందరూ బాగా కుశలమే కదా, దేవార్చనలు జరుగుతున్నాయి కదా, ధర్మం ప్రకారంగా నడుచుకుంటున్నారు కదా, చుట్టుపక్కల వారందరూ, అందరికీ నువ్వు అన్నం పెడుతున్నావు కదా, నీరు కూడా పోస్తున్నావు కదా, ఇవన్నీ అడుగుతున్నాయి. ఏంటంటే పాపం ధర్మస్వరూపులైన వారు కదా, ఏదైనా చిన్న ఆ ధర్మంలో లోపం జరిగితే పాపం బాధపడతారు, అలా బాధపడుతుందేమో అనుకుని కశ్యప ప్రజాపతి అడుగుతున్నారు అనమాట. అన్నమైన తక్రమైన తోయంబైన శాఖమైన తనకు జరుగుకొలది అతిథి జనులకు అడ్డమాడక ఎడరేని లేమ వారు కలిగి లేని వారు. గొప్ప పద్యం అండి ఇది. పోతనామాచులు కొన్ని గొప్ప గొప్ప పద్యాలు చిన్న చిన్న వాటిల్లో చూపించేస్తుంటారు. ఇది కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నట్టుగా అన్నమాట. కలిగి లేని వారు ఎవరయ్యా అని రాశారు. చూడండి ఎంత బాగుందో. అన్నమైన తక్రమైన మజ్జిగ, తక్రం, అన్నమైన తక్రమైన తోయంబైన, అన్నం గాని మజ్జిగైనా, తోయం కనీసం నీరైనా, శాఖమైన తనకు జరుగు కొలది, ఎవరికి వీలైతే అంత కూరలతో పెడతారో, మామూలు అన్నం, అభ్యాగతుడు, అతిథి గాని అభ్యాగతుడు గాని ఇంటికి వచ్చిన వాడు, ఇంటి ముందరకు వచ్చిన వాడికి అన్నమైన మజ్జిగైనా నీరైనా కనీసం కొంత శాఖ పాకాలతో కలిసిన తనకు జరుగు కొలది, వాడికి ఎంత వీలైతే అంత ఆ గృహస్థు ఇవ్వాలి. అతిథి జనులకు అడ్డమాడ ఎడలేని లేమ. ఓ అమ్మ, లేమ అంటే ఓ కొమ్మ, ఓ స్త్రీ అని. లేమ వారు కలిగి లేనివారు. అలా అతిథులకు కొంచెం వారికి ఎంత వీలైతే అంత కూడా పెట్టలేని వారు ఉన్నారు చూసారు, వారే కలిగి లేనివారు, అంతేగాని ఏమీ లేనివారు కాదు. పేదవారు ఎవరు పేదవారు కాదండి. సాటి మనిషి యొక్క కష్టాన్ని తాను అర్థం చేసుకుని తనకు చేతనైనంత సహాయం తాను చేయలేని వాడు పేదవాడు. వాడి దగ్గర ఎంత సంపద ఉన్నా వృధా అని చెప్తున్నారు కశ్యప ప్రజాపతి వారు పోతనామాచుల వారి పద్యంలో. ఆయన అంటారనమాట, పయోభక్షణ వ్రతం అని ఒకటి చెప్పి ఆ అతిథి చేత ఆ వ్రతం చేయిస్తే విష్ణు భగవానుడు ప్రత్యక్షమై నేనే వస్తాను నీ కడుపున అని చెప్పి ఒకానొక శుభ సందర్భంలో అతిథి కడుపులోకి విష్ణు తేజం ప్రవేశిస్తుంది కశ్యప ప్రజాపతి ద్వారా. ఆ వామన జన్మానికి, అంటే జన్మమే ఎరుగని మనందరి జన్మాలకు కారణం, కానీ ఆయనకి జన్మ లేదు.
అటువంటి జన్మరహితుడు తాను జన్మనుంది ఇంద్రుడికి సహజన్ముడై ఎందువల్లంటే ఇక్కడి నుంచే ఉపేంద్రుడయ్యాడు. ఎందుకంటే అంతకుముందు పుట్టినవారు ఇంద్రుడు, దేవతలు అదితి కడుపులో పుట్టారు కదా, మరి అక్కడి నుంచి మరి వామనుడు వచ్చాడు కదా. మరి అలా ఉపేంద్రత్వాన్ని తెచ్చుకున్న వామనుడు గర్భంలో పడగానే ఆ విష్ణు స్వరూపం ఎప్పుడైతే ఆవిడ గర్భంలో ప్రవేశించిందో, మనం పోతనామాచుల వారు మనకి యశోదా దేవిని స్ఫురింపజేస్తూ ముందుగానే, ఇది ఇంకా అష్టమ స్కందమే, దశమ స్కందంలో వస్తారు మా శ్రీకృష్ణుల వారు. అష్టమ స్కందంలో యశోదాదేవిని స్ఫురింపజేస్తూ ఆవిడ చెందిన అనుభూతులని, బాలింత కదా, ఆవిడలో కలిగిన మార్పులని, చుట్టుపక్కల వారు ఆవిడ గురించి చెప్పుకుంటున్న విశేషాలన్నీ కూడా ఎంత అందంగా వర్ణిస్తారో. ఆ అచ్యుతుడు జనార్దనుడు ఉపేంద్రుడై ఆవిడ కడుపులో పడిన సందర్భంలో నెలతకు చూలై ఆవిడ నెలతకు చూలై నెల 2 నెలలై మరి 3-4 నెలలై వరుసన్ నెలలంతకంతకెక్కగా నెలలును దగ్గరిగిన సుర నిర్మూలతకు. ఈవిడికి నెలలు పెరుగుతుంటే అక్కడ అసురులకు నెలలు తగ్గుతున్నాయంట. ఏది వారి దగ్గర పడింది, వాళ్ళ సమయం దగ్గర పడిందని. గర్భుడు తన గర్భ వివరమందు పూటకు పూర్ణుడై పొటకరింప వ్రేక చూలాలితనమున వేల్పు బెద్ద పొలతికంతట నీళ్లాడు ప్రొద్దులయ్యే. నీళ్లాడే సమయం ఆసన్నమైంది అని బ్రహ్మదేవుడు వచ్చి అద్భుతమైన స్థుతి చేస్తారండి. ఇవన్నీ తలుచుకున్న మాత్రం మీద ఈ త్రివిక్రమావతారంలో ఇవన్నీ విన్నంత మాత్రం చేత మనందరికీ కూడా ఎంతో పాపక్షయం అయిపోయి మనందరి కష్టాలు తొలగించబడి సర్వశుభాలు కలుగుతాయన్న ఆ వ్యాస భగవానుల ఆశీర్వాదంతో మనందరం ఇది వినడం. పోతనామాచులు వారు సహజ కవి మాత్రమే కాకుండా వారు పరమ తపస్సంపన్నులు, పరమ భాగవతోత్తములు. వారు రాసినవి చదువుకుందాం. బ్రహ్మదేవుడు వచ్చారంట, వచ్చి ఇలా స్తోత్రం చేస్తున్నాడంట. త్రిభువన జయరూఢ దేవ త్రివిక్రమ పృథులాత్మసిపివిష్ట పృష్ణిగర్భ ప్రీత త్రినాభ త్రిపృష్ఠ జగంబుల కాజ్యంత మధ్యంబులరయనీవ జంగమ స్థావర జననాది హేతువులు నీవ కాలంబవై నిఖిలాత్మలోపల ధరింతులోని జంతుల నెల్ల శ్రోతంబులోగును చొప్పుదోప బ్రహ్మలకు నెల్ల సంభవ భవనమీవ దివమునకు బాసి దుర్దశ దిక్కులేక శోకవార్ధి మునింగిన సురలకెల్లదేల నాధారమగుతున్న తెప్పనీవా. శోకమనే సముద్రంలో మునిగిపోయిన సురలకెల్లా తేలడానికి ఆధారం అవుతున్న తెప్పవయ్యా నువ్వు అంటూ వచ్చి త్రిభువన జయరూఢ దేవ త్రివిక్రమ అని చెప్పేశాడు బ్రహ్మదేవుడు. మరి అనుభవ, ఇంకా మీరు అవతరించడానికి సమయమైంది, వేం చేయండి స్వామి అని బ్రహ్మదేవుల వారి ఆహ్వానం అందుకున్న వెంటనే ఈ వామన స్వరూపం, ఆ పుట్టుక కూడా యజ్ఞమే అనమాట. బ్రహ్మదేవుల వారు వచ్చి మంత్రం చదివితే ఫలించిన యజ్ఞం అది. ఇలా వామన అవతారం, వామన జననం, తద్వారా రాక్షసుల యొక్క బలాన్ని హరించడం అనే ఒక గొప్ప యజ్ఞం. ఆయన విశ్వజిత్ యాగం చేస్తే ఇక్కడ వామనుడు పుట్టుకే గొప్ప యాగం అయిందనమాట. ఆయన్ని గెలిచే యాగం అయింది. దానికి బ్రహ్మగారు వచ్చి స్తోత్రం చేస్తే వచ్చారు. ఎలా వచ్చారు? రవి మధ్యాహ్నమునంజరింప గ్రహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామన గతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. దివిజాధీశ్వరుమాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. ఇటువంటి పద్యాలండి ఇవి. రవి మధ్యాహ్నమునంజరింప, మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ శ్రవణ ద్వాదశి నాడు పుట్టారండి ఆయన. భాద్రపద మాసంలో వస్తుంది. శ్రవణ ద్వాదశి నాడు, శ్రవణ నక్షత్రం ద్వాదశి నాడు కలిసిన ఆ తిథిలో అభిజిత్ లగ్నంలో భువనాధీశుడు పుట్టే వామన గతిన్. చిన్నివాడే పొట్టి వామనుడు, పొట్టి ఒడుగువా అంటూ తర్వాత రాబోయే చోట భువనాధీశుడు పొట్టి వామనుడే పుట్టాడంటే. పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్. ఎవరికి పుట్టాడయ్యా అంటే దివిజాధీశ్వరుడికి మాత. ఆవిడ మామూలు మాత, కశ్యప ప్రజాపతికి ధర్మపత్ని, ఇంద్రుడికి తల్లి. ఈయన భువనాధీశుడు పుట్టాడంట. పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. పుట్టడం ఎలా పుట్టాడు? శంఖ చక్ర గదా కమల కలిత చతుర్భుజుండును. శంఖ చక్ర గదాలతో కమలాలతో పుట్టాడంట. మకర కుండల మండితుడై పుట్టాడంట. శ్రీవత్సవక్షుడై పుట్టాడంట. పద్మాల వంటి కనులతో పుట్టాడంట. నిరంతర శ్రీ విరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలిక పరిష్కృతుండును అయి పుట్టాడంట. మెడలో వనమాలతో పుట్టాడంట. విష్ణుమూర్తి చిన్నవాడే పుట్టినా కూడా చిన్ని విష్ణుమూర్తిలా పుట్టాడు. అక్కడ చూపిస్తున్నారు. అది మనకి కౌస్తుభాన్ని వదలలేదు, మా వనమాల వదలలేదు, కిరీట నూపురాలతో సహా పుట్టాడంటండి ఆయన విష్ణుమూర్తి అదితి గర్భంలో. అలా పుట్టి తరువాత తాను వామనుడై వచ్చాడనమాట.
అప్పటి వరకు అలా వచ్చినవాడు తర్వాత లీలా మానుష విగ్రహాన్ని పొంది, అంటే విష్ణుమూర్తి అవతారం చిన్న విష్ణుమూర్తి లాగా మొత్తం అన్నిట్లోనూ పూర్ణ అలంకారయుతంగా పుట్టిన ఆయన తన దివ్య రూపాన్ని మళ్ళీ మరుగునపరిచి రూపాంతరం చెందించి కపటవటు చందంబున ఉపనయన వయస్కుండైన వామన బాలకుండై తల్లి ముంగిట నిలిచాడంట. ఉపనయన వయస్కుడై, ఇది ఉపనయనం చేసుకునే వారందరికి కూడా ఇది చాలా ఉపయుక్తంగా ఉండేటటువంటి, ఎందుకంటే దైవ కార్యాలు చేసేవారికి, పితృదేవతల యొక్క ప్రీతి కొద్దీ పితృకార్యాలు చేసేవారికి, అటువంటి శుభకార్యాలు కానీ ఇవన్నీ తలపెట్టుకున్న వారందరికీ ఆ కార్యక్రమాల్లో ఎటువంటి లోపాలైనా కూడా మనకు తెలియక, ఎందుకంటే మనకు తెలియకుండానే చాలా జరుగుతాయి, మనం ఏం కావాలని చేయం కదా, తెలియకుండా జరిగే లోపాలన్నింటిని కూడా తొలగించేటటువంటిది ఈ వామన జననం. తర్వాత ఈ వామన జననం నుంచి త్రివిక్రమావతారం. కాబట్టి అటువంటి గొప్పదైన ఘట్టంలో మొదట విష్ణుమూర్తిగా కనబడి తర్వాత ఉపనయన వయస్కుండైన వామన బాలకుండై, మనం ఇప్పుడు గర్భాష్టమంలో చేస్తారు ఉపనయనం, అంటే 7 ఏళ్ళు అనుకుందాం, కొంతమందికి 5 ఏళ్ళలో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఆయనకి ఉపనయనానికి సరిపడేటువంటి వయస్సుతోటి ప్రత్యక్షమైపోయారు ఆయన. ఇంకా వెంటనే కశ్యప ప్రజాపతి ఆయనకి, అక్కడ చిన్న పద్యం ఉందండి, అది కూడా చెప్తాం. నన్ను గన్న తండ్రి నా పాలి దైవమ నా తపఫలంబ నా కుమార నాదు చిన్ని వడుగా నా కుల దీపిక రాగదయ్య భాగ్య రాశి వగుచూ. నిజంగా ఆయన భాగ్యరాశే కాబట్టి ఇలా వచ్చాడు. ఎందుకంటే ప్రతి చోట చెప్పాను, ఒక రాక్షసుని కొట్టడానికి ఆయన ఫలానా ఫలానా ప్రతి మన్వంతరంలోనూ ఒక నరసింహావతారంలో ఉగ్ర రూపంలో వచ్చాడు. ఇంకా రామకృష్ణులు మీకు తెలిసినదే, వారి వారి అవతారాలు అటువైపున ఎటువంటి శక్తుల్ని అణచాలో అందుకు సమానమైన అవతారాలు వేసుకుంటూ వస్తే, ఇక్కడ అణచవలసింది ఏంటి, బలికి బలం ఎక్కడి నుంచి వచ్చింది, విప్రుల వలన వచ్చింది. కాబట్టి భృగువంశజులైన విప్రుల వలన బలికి బలం చేకూరింది. కాబట్టి తాను కూడా ఒక పెద్ద బ్రాహ్మణుడి కింద వచ్చాడా, అప్పుడే ఒడుగైన ఒక చిన్ని బ్రాహ్మణుడు, అప్పుడే ఒడుగుకు సిద్ధమైన చిన్ని బ్రాహ్మణుడు. అందుకే నాదు చిన్ని వడుగా నా కుల దీపిక రాగదయ్య భాగ్య రాశి వగుచూ అంటూ పిలుచుకుంది. అలా వచ్చిన ఆయనకి కశ్యప ప్రజాపతి వెంటనే ఉపనయన కర్మ చేయించేశారు. సవిత వచ్చి సావిత్రిని ఉపదేశించారు. సవిత్ర మండలం అనగా మనకి ఇది మన సూర్యమండల అంతర్గతంగా ఉండే సవితాశక్తి సావిత్రిని ఉపదేశిస్తే బృహస్పతి వచ్చి యజ్ఞోపవేద ధారణ చేయించారంట. ఎందుకు, వీరు చేసేటటువంటి పని అలాంటిది. వెళ్ళి కేవలం ఒక బాణంతో చంపడానికి శ్రీరామచంద్రమూర్తికి అగస్త్యుల వారు రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం యన తర్వా నరిన్వత మరే విజయశస్య అని ఆయన ఆదిత్య హృదయం బోధిస్తే ఇంద్రుడు రథం పంపిస్తే, అలా అటువంటి వారికి కావాల్సిన శక్తులు అక్కడ అలా వస్తే, ఇక్కడ వీరికి కావాల్సిన శక్తి అంతా ఏంటి, పూర్ణ బ్రాహ్మణ శక్తి. దానికోసం సవిత సావిత్రిని ఉపదేశించే బృహస్పతి యజ్ఞోపవీత ధారణంబును కశ్యపుండు ముంజియు కౌపీడము ఇచ్చే ధరణి భూదేవి జంగ చర్మాన్ని ఇచ్చింది. ఎందుకు, దాని మీద కూర్చుని తపస్సు చేసుకుంటారు కదా. దండం చిన్న ఒడిగైన వారు, మన అప్పుడే ఒడిగైన ఒటుకు పట్టుకునే చిన్న దండం వనస్పతి యొక్క సోముడు ఇచ్చాడంట. పట్టుకునే తాటి ఛత్రం గొడుగు గగనాధిష్టాన దేవత ఇచ్చింది. కమండలాన్ని బ్రహ్మ ఇచ్చారు. సరస్వతీదేవి అక్షమాలిక అంటే అక్షదామ, వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్యపాణికిన్ అని మొట్టమొదటి పద్యాల్లో ఉంటాయి పోతన భాగవతంలో. అలాగా అక్షమాలికని ఆవిడిచ్చింది. జపమాల సరస్వతి స్వరూపం ఆవిడ చేతిలో ఉంటుంది కూడా అది. అందువల్ల సప్తర్షులేమో దర్భలు ఇచ్చారు. ఒక అప్పుడే ఉడిగైన బ్రాహ్మణుడికి ఏం కావాలి, అక్కడ పూర్తి క్షత్రియ తేజస్సుకి ఏం కావాలో అవన్నీ సమకూర్చారు వాళ్ళైతే. ఎవరికి కావలసినటువంటి ఆయుధానికి వాళ్ళైతే, ఇక్కడ వీరికి పూర్తిగా తనలో ఆ బ్రహ్మతత్వాన్ని ఇముడ్చుకున్న వారికి ఇదే ఉంటాయి. ఇంతకుమించి వీరికి బాణాలు అవి ఇవ్వక్కర్లేదు. వీరికి ఏం కావాలి, కౌపీనం, దర్భలు, దండం, అది చాలు. యజ్ఞోపవీతం, మంత్రం, కమండలం కర్మ చేసుకోవడానికి, జపం చేసుకోవడానికి జపమాల, ఇది చాలు ఈ శక్తి అని తెలియజేసుకుంటూ వీటితో వచ్చాడు. భిక్షాపాత్రిక నిత్యను యక్షేసుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. అటువంటి వానికి, సద్బ్రాహ్మణునికి భిక్ష నియతి చేయబడినది. అంటే భిక్ష ఎత్తుకోవడం అక్కడ తక్కువ కాదు. భిక్షాపాత్రికను ఎవరిచ్చారంట, యక్షేసుడు అంటే ఎవరు,
కుబేరుడు, యక్షులకు ఈశుడు. కుబేరుడు వచ్చి భిక్షాపాత్రను ఇచ్చాడు. ఆయన తలుచుకుంటే మొత్తం అంతా ఒక కుబేరుడు తలుచుకుంటే ఇవ్వలేని సంపద ఏముంది, కానీ ఒక బ్రాహ్మణుడికి సంపద అదే అనమాట అక్కడ. ఎందుకంటే సంపదల మీద ఆశే ఉండదు కదా. ఆ సంపదల మీద ఆశ లేని వారికి భిక్షాపాత్ర అది అది గుర్తుగా భిక్షాపాత్రను ఇచ్చారంట. అది కూడా చిన్న భిక్షాపాత్రిక నిత్యను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. అక్కడ భవానీ శక్తి ఈ చోట. అందుకే అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సాక్షాత్కరించి భవానీ శక్తి అన్నపూర్ణాదేవి పూర్ణంగా భిక్ష పెట్టిందంటండి. ఈయనకు కావాల్సిన భిక్ష ఏముంటుంది? పూర్ణ భిక్ష అంటే ఈయనకు కావాల్సిన ఈ అవతారాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి అన్ని శక్తులను ఇలా సమకూర్చారు. ఆఖరణ ఆ భవానీ శక్తి కూడా వచ్చి పూర్ణ భిక్ష పెట్టిన సందర్భమైన వివాహం అంతటి గొప్పది, వివాహం కన్నా గొప్పది. ఎందుకంటే ఉపనయనం రోజు మీకు సాక్షాత్ వామన స్వరూపమే అక్కడ మీ ఒడుగు జరిగిన ఆ బాలబ్రహ్మచారి రూపంలో ఉంటుంది. చిన్నప్పుడు చేసుకుంటే ఆ ముచ్చటే వేరు, అనుభవించాలి. అందుకే చెప్పాం కదా, అనుభూతి ముఖ్యం. అనుభవించిన వారికి అనుభవించినంత మహాదేవ. అంతే. అలా ఉపనయనం పూర్తయి కృతకృత్యుడైపోయి ఆ బ్రహ్మచారి బాలబ్రహ్మచారి ఇంకా తరువాత అడుగుతారు, ఇంకా ఇవన్నీ అయిపోయాయి, ఇవన్నీ దానాలు ఇస్తారు, నాకు ఇప్పుడు పెద్ద దానం. చుట్టుపక్కల ఉన్న వారిని అడుగుతారు, ఏమంటే మా నాన్నగారు మాకు చేసేశారు దానం, మేము పుచ్చుకున్నాం, మొదటి భిక్ష మాకు భవానీదేవి వేసేసింది, ఇప్పుడు నాకు నా దానికి తగ్గట్టుగా భిక్ష ఎవరు ఇవ్వగలరో కొంచెం చెప్పగలరా అన్న చిన్న ఒడుగు మా బుడుగు వామనుడు అడిగాడనమాట. ఎవరైనా ఉన్నారా దాతలు, కలరున్ దాతలు ఇత్తరున్ ధనములను అంటూ ఎవరైనా ఉన్నారా, దానం ఇచ్చేవారు ఉన్నారా అంటే ఉన్నారు ఒకరు. ఎవరు అడిగితే వారికి లేకుండా, అడిగిన వారికి లేకుండా ఇవ్వగలిగేటటువంటి బలిచక్రవర్తి ఉన్నాడని చుట్టుపక్కల బ్రాహ్మణులు చెప్తే, ఆ బలిచక్రవర్తి ఎక్కడ ఉన్నారని తెలుసుకుంటే అక్కడ పలానా చోట యాగం చేస్తున్నారంటే ఆ యాగ స్థలానికి బయలుదేరి వెళ్ళిన వామనుడు ఆ యాగస్థలంలో అన్ని చోట్ల, అందుకే బలిచక్రవర్తి యొక్క బలమే అక్కడ ఆ యాగస్థలి. 100 యాగాలు చేసిన గొప్ప దేవతలను సైతం జయించగలిగినటువంటి వైభవం సిద్ధించింది ఆయనకి. అలాంటి చోటకి ప్రక్షీణ దివిజ వల్లభ రక్షా పరతంత్రుడగుచు రాజీవాక్షుండా క్షణమున బలి ఇంటికి భిక్షాగమనంబు చేసే పేదరికముతో. ఆయనకి పేదరికం అంటారు. ఎవరికి? వామనుడికి. పుట్టడం ఎలా పుట్టాడు? శ్రీవత్స కౌస్తుభం వనమాలతోటి, ఇక్కడ లక్ష్మీదేవితోటి. ఆయన లక్ష్మీదేవితోటి పుట్టారు. హరిహరి సిరియుర్రమునగల హరిహరిహయు కొరకు ధనుజు నడుగంజనియన్ పరహితరత మతియుతులగు దొరలకు అడుగుటయు నొడలి తొడవగు బుడమిన్. అద్భుతమైన పద్యం. మళ్ళీ హరిహరి, అయ్యో సిరియుర్రమునగల హరి, ఆ లక్ష్మీదేవి వక్షస్థలంలో కలిగిన సిరి ఉర్రమునగల హరి, హరిహయు కొరకు, హరిహయుడైన ఇంద్రుడి కొరకు, ధనుజు నడుగంజనియన్ పరహిత రత మతి యుతులగు దొరలకు. ఇక్కడ వేశారండి. ఇందాక మనకు బృహస్పతి వారు చెప్పారు చూశారు, గొప్ప నీతి. అలాగే ఇక్కడ కూడా ఒక నీతి ఏంటంటే, పరుల కోసం హితం చెయ్యాలనేటటువంటి ఉద్దేశం ఉన్న వారు దొరలైనా కూడా, గొప్ప గొప్ప వారైన వారికి ఇంకొకరి దగ్గర చేయి చాచడం అనేది నామోషి కాదండి. అంటే ఎంత గొప్పవాడైనా కూడా ఇంకొకటి సహాయం చేయాలనిపించినప్పుడు వేరే వారి దగ్గరికి వెళ్ళి ఆ సహాయాన్ని వేరే వారి కోసం తాను అర్థించిన తనకి తక్కువ కాదు అది. అదందరూ ఇంకా చేయాలి. ఇక్కడ వామనావతారంలో వచ్చి నిరూపిస్తున్నారు స్వామి. పరహితరతమతి యుతులకు దొరలకు అడుగుటయు నొడలి తొడవగు బుడమిన్. వడలి శరీరానికి గొప్ప అలంకారం అవుతుందంట ఆ భిక్షాటనం కూడా. ఎందుకంటే మన కోసం మనం అడగడం ఒకటి, ఇంకొకటి కోసం అవసరమైతే భిక్షాటన కూడా చేయడానికి సిద్ధపడిన వాడు ఆది భిక్షువుతో సమానమైన విష్ణుమూర్తి. శివాయ విష్ణు రూపాయ స్వరూపాయ విష్ణవే. అందువల్ల ఇది మన సమాజంలో అందరూ తెలుసుకోవాల్సింది. ఇంకొకళ్ళ కోసం సహాయం చేయడానికి తమను తాము అంకితం చేసుకున్న జాతిలో పుట్టిన వాళ్ళమని మనం ఎంతో గర్వించదగిన పద్యం అండి ఇది. సరే, అలా సరే వెళ్ళారు. నర్మదా నది దాటుకుంటూ ముందరకు వెళ్ళి అక్కడ చూసుకుని ఆ యాగశాలకు ప్రవేశించగానే అందరూ, చుట్టుపక్కల వారందరూ ఇతడు ఎవరు బా, ఎందుకంటే చూడడానికి తేజస్సు, విష్ణు తేజస్సు, మామూలు తేజస్సు అది. శంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో, అగ్ని త్రేతాగ్నులే ఒక స్వరూపం తీసుకుని వచ్చాయి అక్కడికి. మరి నిజంగానే అగ్ని స్వరూపం అది. శంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చెగాక ధరణిన్ ధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడి మనోజ్ఞతనుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్.
ఎవరయ్యా ఈయన, వచ్చిన వాడు శివుడో విష్ణువో బ్రహ్మో అగ్ని సూర్యుడో ఎవరు వచ్చేసారు నిజంగా బాబోయ్ అనుకుని చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తుంటే పొట్టి బ్రహ్మచారి ఇలా వచ్చి అక్కడే వస్తుంది పొట్టి వడుగు పాపని రాకన్నని. ఆ పొట్టి వడుగు సభలో అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. కొంతమంది తెగమాక పడ్డారంట, ఏంటో ఏం జరుగుతుందో అని. అలాగా చేసుకుంటే అక్కడ అసలు పుట్టుకే లేనివాడు అలా వచ్చి అక్కడ చుట్టుపక్కల ఉన్న వారి సామవేదం వారు చేసే గానాలు వింటున్నాడు. మధ్యలో తాను ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఆయనే సామవేద స్వరూపం, ఆయనకి రాందా వేదం. అప్పుడే పుట్టినా కూడా ఏదైనా చేయగలిగిన వాడు కాబట్టి చుట్టుపక్కల సామవేదం పఠిస్తుంటే ఈయన వెళ్ళి పఠిస్తున్నాడు, మధ్యలో వింటున్నాడు. ఆ పక్కనే మంత్రాలు తంత్రాలు చేస్తున్న వారందరికీ, హోమాలు చేసే వారందరికీ వెళ్ళి బాగున్నారా, బాగుంది, బాగుంది మీ మంత్రం ఆయన తెలుసుకుంటాడు. అక్కడ త్రేతాగ్నులు 3 ఆహ్వనీయం గార్హపత్యం దక్షిణాగ్ని, ఆ 3 త్రేతాగ్నులు చూసిన వెలిగిస్తున్న వారందరినీ చూసినాడు. బాగుంది బాగుంది, జాగ్రత్త జాగ్రత్త అని. చుట్టుపక్కల వారందరినీ, మిగతా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారందరికీ కూడా నమస్కారం 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 పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే ఏమీ తెలియకుండా మామూలుగా వెళ్ళొచ్చు కదా, అందరినీ చూసుకుంటూ వెళ్తున్నాడు. ఎంత చిన్నవాడుగా అందరూ చూస్తున్నారు ఈయన అందరినీ చూస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ధార్మిక కార్యక్రమం జరుగుతోంది. విష్ణు స్వరూపం చివరికి అన్ని అందాల్సినవి ఆయనకే. అక్కడ వాళ్ళు చేసే యాగాగ్నులన్నీ కూడా ఆయనకి, యాగంలో వేసే హవిస్సులన్నీ తీసుకునే యజ్ఞ పురుషుడే ఆయన. ఆయన ఎలాగైనా వస్తాడు, వచ్చానని చెప్తున్నాడు అనమాట, అందుకుంటున్నానని చెప్తున్నాడు. కాబట్టి అవతారంలో వచ్చినా కూడా తన విధిని తాను నెరవేర్చుకుంటున్నాడు అనమాట. అక్కడ మహానుభావుడు విష్ణుమూర్తి వచ్చి వయ్యారంగా దగ్గరికి వచ్చారంట. జనంలోంచి కొంచెం నటించారంట ఈ భయపడుతున్నట్టుగా దగ్గరికి వెళ్ళడానికి. సరే, వెడవెడ నడకలు నడుచుచు నెడ నెడ నడు గెడక నడరి ఇలా దిగబడగా బుడి బుడి నొడవులు నొడవుచు జిడి ముడి తడబడగా వడుగు చేరెన్ రాజు తడబడిన ఆ వడుగు యొక్క తడబాటుని డకార ప్రాసలు వేసుకుని ఎంత చక్కగా తీసుకొచ్చారో, అందులోనూ సర్వలఘువుల్లోకి. అన్ని లఘువులే ఇందులో. అందుకే జిడి ముడి తడబడగా వడుగు చేరెన్ రాజు, చివరికి తడబడుతూ తడబడుతూ చేరారంట ఆయన దగ్గరికి. వచ్చారు, ఏం కావాలో అడిగయ్యా అంటే మొట్టమొదటి అందుకోవడమే. పవిత్రంగా దర్భలు అక్షతలు పట్టుకున్న తన కుడి చేయి చాచి వామనుడు ఇలా అన్నాడు, స్వస్తి. మొట్టమొదటి పదం స్వస్తి, జగత్రయీ భువన శాసనకర్తకు స్వస్తి అండం ఇంకా శుభం ఒకటైతే స్వస్తి. ఎందుకంటే ఆయన నోట్లోంచి వచ్చే పలుకులు అన్ని నిజమైపోతాయి, విష్ణుమూర్తి కదా మరి. అందువల్ల స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, హా సమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఇంద్రుణ్ణి జయించిన వాడికి స్వస్తి. జగత్రయీ భువన శాసనకర్తగా అన్ని 3 జగాలని శాసిస్తున్న నీకు స్వస్తి. ఇంకా సమయం దగ్గర పడింది అని చెప్తున్నాడు. ఉదారవద వ్యవహర్తకు, మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకు అంటూ. ఎందుకు ఆ స్వస్తి? అది మంగళవాక్యంతో సహా స్వస్తి. అంటే కేవలం అక్కడ బలిచక్రవర్తిని నిహతుణ్ణి చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. అందువల్ల అక్కడ ఆయన శక్తిని అణిచివేస్తున్నాడు తప్పితే, అందుకే స్వస్తి అంటూ వాడాడు. అందుకే ఒక్కొక్క పద్యం మనం చదువుకున్న దాని వెనకాల ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుంటే అది, అందుకే ఆయన మహాకవి అయ్యారనిపిస్తుంది మనకి. సరే, తీయని మాటలతో గౌరవించారు. బలిచక్రవర్తి మామూలు వారు కాదు, మామూలుగా ఎవరైనా అడిగితేనే దానం చేసేది. అలాంటి అప్పుడే ఉడుగైన ఒక బ్రహ్మచారి వచ్చి ఇంతలాగా తనని నుతించి ఏదైనా ఇమ్మని ఎదురుకుండా భిక్షాపాత్రలతో నుంచున్న వారికి, వేదరాశిలా కనబడుతున్న వారికి చూడగానే ఇంక బలిచక్రవర్తి, అందుకే ఆయనకి ఆ బలం. వెంటనే దిగి మ్రొక్కి ఆసనం మీద కూర్చోబెట్టి అడుగులను తుడిచాడంట. తన ఇల్లాలని పిలిచి బంగారు కలశంతో నీళ్లు పోసి కడిగాడంట కాళ్ళు, అడుగులు. ఎందుకు కాదా అండి మరి బలిచక్రవర్తికి ఆ చక్రవర్తి స్థానం? ఎందుకు కాదా అక్కడ ప్రహ్లాదుడి నుంచి ఆయనకు వచ్చిన ఆ జన్మ సంస్కారం? రాక్షసుడైనప్పటికీ ఇలాంటి పనులు చేసినందువల్లే ఆ ధర్మం ఆయనలో నిలబడింది. కాబట్టే మిగతా ఎటువంటి రాక్షసులైనా కూడా, హిరణ్యకశిపులు స్వయాన జయ విజయుల శాపవశాన పుట్టిన జన్మలైనా కూడా వారికి అందని భాగ్యం ఏంటంటే హరిపాదాలు ఆయన తలకెక్కాయి. తర్వాత మనకు తెలుస్తుంది. అందువల్ల ఈ ధర్మాన్ని తాను తలకెత్తుకున్నవాడు కాబట్టి ఆయన తల మీద హరిపాదం పెట్టాడు. సరే, అటువంటి పావనమైన కాళ్ళని కడిగితే ఆ గంగా నీళ్ళే ఈ తల మీద కూడా పడ్డాయి. ఇంకా ఎంత మహత్వం సిద్ధించింది ఉంటుందో మీరు అసలు మనం ఊహించలేము అది బలిచక్రవర్తి. అందుకే ఇది మనకి పైకి కనబడే ఏంటంటే ఒక రాక్షసుణ్ణి వామనుడై వచ్చి విప్ర రూపంలో వచ్చి అణిచివేశాడే అనుకుంటాం, కానీ ఇక్కడ సద్గతి కలగజేస్తున్నాడు. ఎవరు ముట్టుకోవడం కూడా సాధ్యం కానీ తన పాదాలను ముట్టుకుని కడిగించుకుని ఆ పాదాల తల మీద పెట్టించేలాగా చేస్తున్నాడు. చూసారు, అది ఆయన
భాగవతుల యందు విష్ణుమూర్తికి గల పరమ ప్రీతికి తార్కాణం అడుగుతున్నాడు. వడుగా ఎవ్వరి ఎవ్వడవు సంవాస స్థలం బెయ్య నీ ఎడకున్ నీ వరు దెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నీ మఖము యోగ్యం బయ్య నా కోరికల్ కడతేరెన్ సుహుతంబులయ్యే శిఖులుం కళ్యాణమిక్కాలమున్. ఎంత పద్యం చూడండి. ఒక పక్కన ఏం చెప్తున్నాడు? ఇది చెప్తుంది బలిచక్రవర్తి. ఎక్కడ వాడివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? సఫలమయ్యిందయ్యా నా వంశము జన్మము అంటున్నాడు. నిజంగానే సఫలమైంది. ఎందుకు? ప్రహ్లాదుడికి ప్రత్యక్షమై ప్రహ్లాదుడిని కాపాడి తన హిరణ్యకశిపుడిని కూడా సంహరణ పేరుతో తనలో చేర్చుకుని తర్వాత ఇప్పుడు మరలా అదే వంశంలో పుట్టిన బలిచక్రవర్తికి కూడా పరమ భాగ్యం కలగజేస్తున్నాడు. కాబట్టి సఫలమయ్యను వంశమున్ జన్మమున్. అయిన జన్మం కూడా, ఎందుకంటే తన తాత యొక్క పేరు వస్తున్నాడు కదా మరి బలిచక్రవర్తి. అందువల్ల ఈయన జన్మం కూడా సఫలమైంది. ధన్యాత్ముడు అయ్యాడు అని అంతరార్థం. నిజంగా నా కోరికలు కడతేరన్. గొప్ప పద ప్రయోగం అండి. నా కోరికలన్నీ కడతేరాయి అంటున్నాడు ఆయన. ఇంకేం కోరిక ఉంటుందండి ఆయనకి? కోరికలన్నీ ఎక్కడికైతే ఏ పాదాల దగ్గరికి అయితే చేరాలో ఆ పాదాలే వచ్చి తన తల మీద పడుతుంటే నిజంగానే కోరికలేంటి? అన్నీ కడతేరి కడకు కైవల్యం ఒకటే మిగిలింది కదా. అట్ట నడిమి ఈ పని నాటకము కడపటిదే కైవల్యము అన్న అన్నమాచార్య కీర్తన వారు అనుకున్నాను కదా. అలాగనమాట. అది కావాలా ఏంటి? భూమి కావాలా, గోవులు కావాలా, స్త్రీలు కావాలా, నేను బ్రహ్మచారి కదా, ఊళ్ళు కావాలా, బంగారాలు కావాలా, పోవట్లేదు. నువ్వు సర్వసమర్థుడివి, దానం కూడా అంతే సమర్థంగా చేయగలవు కాబట్టి నువ్వు అడగమన్నావు కాబట్టి నాకేం కావాలి చిన్నగా అడుగుతున్నాను అంతే. పవి అధికం దాన కుతుక సాంద్ర, ఎక్కువగా దానం చేయాలనేటువంటి కౌతూహలం కలిగిన వాడా, ఓ దానవేంద్ర ఒంటివాడా, నాకేముందయ్యా ఒక్కొక్కడిని, నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము, బ్రహ్మానందం పొందుతాడంటాడండి ఆయన. ఎందుకంటే అలా ఇవ్వగలిగిన వారు ఎవరున్నారు? ఆయనకి విష్ణుమూర్తికి అడిగితే ఈయన తప్ప, బలిచక్రవర్తి తప్ప. అందువల్ల గొప్ప పద్యం. లభించినది కొంతైనా సరే వ్యాప్తిన్ పొందక వగువక ఏడవక ప్రాప్తం బగులేశమైన 10,000 దొరికినదేదో కొంతైనా కూడా 10,000 అదే 10,000 తృప్తించందని మనుజుడు. తృప్తి మటుకు ముఖ్యం. తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన జక్కంబడునే. ఎన్ని చోట్లకి తిరిగినా కూడా తృప్తి లేనితే ఎక్కడా శాంతి లేదు అని చెప్తున్నాడు వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి. పోవడం పరితోషహీనత ప్రభ చెడిపోవును, జలధార ననలంబు సమయునట్లు. గొప్ప జలధార మీద అగ్నిపడి ఆపేసినట్టు జలధార. వెంటనే శుక్రాచార్యుడికి అర్థమవుతుంది. మరి గురువు కదా, తెలియజేయాలి. వెంటనే సమాప్తం అవుతున్న వారికి ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడుగాడు, ధనుజేంద్ర ఈతడు ధరణీసుతుడుగాడు దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడవ్యయుండతి అతిథి గర్భంబున కశ్యప సూనుడై కలిగెనకట. ఎరుగకీతని కోర్కి నిచ్చెదనంటివి దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు, నీలక్ష్మి తేజంబు నెలవు నైశ్వర్యంబు వంచించి ఇచ్చుదా వాసవునకు. మొనసి జగములెల్ల 3 పాదంబుల నఖిలకాయుడగుచ ఆక్రమించు సర్వధనము విష్ణు సంసర్జనము చేసి పడగు పగిది నెట్లు బ్రతికెదీవు. చెప్పేశారు వెంటనే. ఆయన త్రికాల జ్ఞాని, రాక్షస గురువైనా కూడా చాలా గొప్పవారు శుక్రాచార్యులు. అందుకే మహానుభావులు వీరందరూ కూడా. కానీ రాక్షస గురువులు. ఆయన మొత్తం త్రికాల వేది. ఆయన కూడా అర్థమైపోయింది. వెంటనే చెప్తున్నాడు, ఆగు ఆయన ఇతడు ధరణీసురుడు కాడు, భూసురుడు కాడు. ఈయన విష్ణుమూర్తి అతిథి గర్భంలో పుట్టి కశ్యపునికి కొడుకుగా పుట్టి నీ కోరిక తీరుస్తానంటూ, ఆయన కోరిక తీర్చమంటూ నీ దగ్గరికి వచ్చి ఇంద్రుడి కోరికను తీర్చడానికి వచ్చాడు. కాబట్టి తనను తాను నాశనం చేసుకుంటూ వచ్చే దానాన్ని చేయవద్దు అని ఇంకా కొన్ని సమాన ధర్మాలు నాటి ధర్మాలు చెప్తున్నారు అనమాట. లోకంలో ఎవరైతే తనకు మించి ధర్మం న్యాయం కాదు అనేది ఇక్కడ చెప్తాడు. తన్ను మాని చేత తగవు కాదు అంటూ చెప్తారు. అదంతా వింటాడు. గురువు చెప్పిన మాట అప్పటిదాకా విన్న బలిచక్రవర్తి ఇప్పుడు గొప్ప సంకటం కలిగింది. ఎదురుగా విష్ణుమూర్తి కనబడ్డారు. ఈయనదేమో వ్రతం, దాన వ్రతం. ఈయన ధర్మం, ఈయన ఎంచుకున్న ధర్మం దానం చేయడం. ఇప్పుడు ధర్మానికి అటు ఇటు అన్నిటి మధ్య ఒక క్షణం పాటు కళ్ళు మూసుకున్న బలిచక్రవర్తి కదా, ఇచ్చిన మాట తప్పడం కంటే మహాపాపం లేదు. పాపం చేయమండం, ఇప్పుడు దాని పాపం లేదని చెప్తున్నా కూడా అలాగా ఆ మాట తప్పడం అనేది తను అనుకున్న ధర్మం కాదు అది. అరే అంతకుముందు పూర్వం భూదేవి ఎంతటి ఎవరినైనా మోస్తాను కానీ అసత్యం ఆడిన వాడిని మోయలేనని చెప్పుకున్న భూదేవి మాటల్ని కూడా ఈయన ఇవ్వడానికి సిద్ధమైనా కూడా అటు పుచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏది నిజంగా పాత్రత కలిగిన వారు ఊరికే తీసుకునేది వేరే. ఇప్పుడు ఇస్తానంటే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అందులో నిజంగా అవసరమైన వాళ్ళు దొరకడం అదృష్టం. అది చెప్తూ కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరీ సిరి మూట గట్టుకుని పోవంజాలిరే
భూమిపై పేరైనంగలదే శివి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములైరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ భార్గవ అంటూ శుక్రాచార్యుల వారు కారే రాజులు రాజ్యము రాజులవరా రాజ్యముల్ గలుగవే రాజ్యాలు గలగవా గర్వోన్నతిని పొందరే గర్వం ఉన్నతమైన గర్వోన్నతిని పొందరే వారేరి చివరికి ఏరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే అంతా మూట కట్టుకుని వెళ్ళిపోయారా ఎక్కడ అన్ని అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళిపోయారు భూమిపై పేరైనంగలదే చివరికి కనీసం వారు ఏలిన ఎంతో మంది రాజులు రాజ్యాలు వచ్చాయి వారందరి పేర్లైనా మిగిలాయా వెళ్ళిపోయాయి శివి ప్రముఖులున్ ప్రీతిని యశకాములైరే కోర్కులు శిబి చక్రవర్తి వంటి గొప్ప గొప్ప దాతలు యశస్సు కీర్తి కాముకులైన వారు కీర్తి పొందాలనుకుంటూ ఇవ్వలేదా దానాలు ఇవ్వలేదా వారు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ పుచ్చుకున్న వాడికన్నా ఇచ్చిన వాడినే గుర్తుపెట్టుకున్నది ఈ లోకం పుచ్చుకుని తాను ఎంతో గొప్ప గొప్ప ఆకాశహర్మ్యాలు కట్టుకున్న వారు కూడా చివరికి ఆ పేరు కూడా లేకుండా పోయారు ఆ ఆకాశహర్మ్యాలన్నీ వేరే వారందరికీ ఆక్రమించుకోబడినవి వారు కూడా మరలా పోయారు తప్పితే భూమిపై పేరైనా గలదే చివరికి పేరు కూడా మిగలని ఆ సందర్భంలో ఇవ్వకుండా ఉండగలనా ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై బాలిండ్లపై నూతన మర్యాదంచెందుకరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే ఆ చేతులు నూతన మర్యాదంచెందు కరంబు ఆవిడని తగలడం వల్ల ఆ చేతులకి కొత్త మర్యాద కలుగుతుందండి ఎంత అద్భుతమైన ప్రయోగం అండి అది అంటే లక్ష్మీదేవి అందుకే ఎవరికైనా కూడా ఇంట్లో ఇల్లాలు లక్ష్మీ స్వరూపం వారి వల్లే మనందరికీ కీర్తులు కావచ్చు మన సంపదలు కావచ్చు నిలబడేవి వృద్ధి చెందేవి ఇంట్లో ఉన్న లక్ష్మీ స్వరూపాల వల్లే అది మరలా గుర్తు చేస్తూ ఆయన ఇంట్లో అందరికీ నిజమైన లక్ష్మి ఆయన దగ్గరే ఉంది అటువంటి ఆవిడ దగ్గర నూతన మర్యాదను చెందుతున్న గొప్ప మర్యాద పొందుతూ ఉన్న ఆ చెయ్యి ఏదైతే ఉందో విష్ణు కరము కిందకొచ్చి నా చెయ్యి పైన ఆయనకి నేను దానం ఇస్తుంటే రాజ్యమా గీజ్యమా కాయమా దేహమా ఇంకా ఏది అక్కర్లేదు శాశ్వతం కాదు అది మేరువు తల క్రిందైనను పారావారంబు లింక పారిన లోలోధారుని రజమైపోయినను దారాధ్వము బద్ధమైన తప్పక ఇత్తున్ అక్కడితోటి శుక్రాచార్యులు వారు మాట చెప్పినా కూడా వినకుండా ప్రభుత్వ మాట విన్నవాడు ఒకసారి గురువు మాట విన్నందుకు శుక్రాచార్యులు కోపం వచ్చింది గురువు కోపం వచ్చి ఆయన శాపం ఇచ్చారు నా ఆజ్ఞ మీరావు కాబట్టి త్వరలో భ్రష్టుడు అయిపోతావని గురువు శపించారు ఆయన బలము విప్రుల యొక్క భృగువంశజుల యొక్క విప్రుల యొక్క ఆశీస్సులనే బలం చేత తానెన్నాళ్ళు కాపాడబడుతున్న బలిచక్రవర్తి ఒక్కసారి గురువు గారి శాపానికి గురైపోయాడు ఆయన తపస్సు నశించిపోయింది ఎవరిది బలిచక్రవర్తి గారి తపస్సు అంటే ఎప్పటివరకు గురువు గారి వాత్సల్యాన్ని పొందిన ఆ బలి యొక్క భాగ్యం అక్కడితో నశించింది అయినా సరే బలి బాధపడలేదు ఎందుకంటే తనకు తెలిసినా కూడా తనకున్న రాజ్యం కన్నా అదే గొప్పని ఆ ఎదుర్కొన్న విష్ణుమూర్తినే పూర్తిగా మిగతా వారందరూ కూడా తెలిసినా కూడా హిరణ్యకశిపుడిని తెలుసుకుంటే వచ్చిన వాడు విష్ణువు అయినా కూడా యుద్ధం చేయడానికి ఉన్నాడు కానీ ఈయన మహానుభావుడు బలిచక్రవర్తి తనను తాను ఇచ్చేసుకున్నాడు అనమాట బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు తీసేసుకోమని దానం ఇచ్చేసి ఆవిడ ఇల్లాలని పిలిచాడు వింధ్యావళి బలిచక్రవర్తి యొక్క దయిత భార్య పేరు వింధ్యావళి ఆవిడ భర్త సైగ చేస్తే గమనించారు కాళ్ళు కడగడానికి మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి రావయ్యా కాళ్ళు కడిగి ఆలస్యం చేయడానికి నీకు ఇచ్చేస్తాను ఆయన విష్ణు పాదాన్ని కడిగి ఒక్కొక్క పాదాన్ని కడగడం వర్ణిస్తూ ఉంటారు అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణిన్ దాస్యామి అంచున్ క్రియా క్షిప్రుండైదనుజేశ్వరుండు వడుగున్ జేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారపోసి భువనం ఆశ్చర్యమున్ పొందగన్ అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే తాను నశించిపోతానని తెలిసినా కూడా చేయగలిగిన వారు దారి తప్పకుండా చేయగలిగిన వారు బహుశా మనకి నరలోకంలో సురలోకంలో చూసుంటాం రాక్షస లోకంలో అంటే ఆ రాక్షసుల జాతిలో పుట్టినా కూడా అంతటి సత్యప్రీతి ఉన్నవారు కదా ఆశ్చర్యపోయింది విశ్వం ఈయన పోసేశారు కానీ అది పడకుండా శుక్రాచార్యుడు రంధ్రానికి అడ్డుపడ్డాడు
ఆయన ప్రయత్నం పాపం గురువు శాపం ఇచ్చినా కూడా కాపాడాలనే వాత్సల్యానికి ఉంది. కోపంలో శాపం ఇచ్చేసిన మాట వినలేదని చిన్న కోపం ఉంది కానీ పాపం నశించిపోతున్నాడంటే ఆపాలి కదా మరి. అందుకని శుక్రాచార్యుడు అడ్డం పడ్డాడు. ఆ సంగతి తెలుసుకుని చేతిలో దర్భ ఉంది కదా, ఇందాకే అందరూ ఇచ్చారు దర్భలు. ఎవరు మన సప్తర్షులు ఇచ్చారు పైగా. ఆ దర్భలు వచ్చుకుని ఒక కొనతో ఓ పొడి పొడిచాడు. దాంతో శుక్రుడు ఒంటికన్ను వాడైపోయాడు అనమాట. అక్కడి నుంచి శుక్రాచార్యుడు ఒంటికన్ను వాడైపోయాడు. అంతే, ఇంకా ఆటంకం లేదు. ధారపోసాడు, ఆ నీతి చేతిలో పడ్డాయి. మంచి మాట. క్షితి దానమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవత్సరములు శతమఖ లోకమున క్రియల సలుపుదురు ఎలమిన్. ఆ మాయా బ్రహ్మచారి స్వరూపంలో ఉన్న విష్ణుమూర్తి చెప్తున్న మాటలండి. భూమిని దానం ఇచ్చిన వాడికి, దానిని ప్రీతితో తీసుకున్న వాడికి పాపాలు నశించిపోతాయంట. వారు సంతోషంగా 100 యాగాలు చేస్తే దక్కే స్వర్గలోకంలో 100 ఏండ్లు విహరిస్తారంట. ఇది భూదానం యొక్క గొప్పతనం. వామనావతారం చెప్తోంది. ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభో వీధిపైనంతైతో యద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువినిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. వామనుడి త్రివిక్రమావతారం ఇక్కడ వచ్చిందండి. మహానుభావుడి త్రివిక్రమావతారం మనం ఈరోజు చెప్పుకోవడం మనందరికీ ఎంతో పుణ్యం. ఎందువలనంటే ఈ త్రివిక్రమ స్వరూపాన్ని మనం తలుచుకోవడమే కాదు, విన్నా ఇది చెప్పుకున్న అది సర్వపాపక్షయం అయిపోతుంది. అది శ్రీమన్నారాయణుడి మహా అవతారాల్లో ప్రముఖమైనది. రాక్షస సంహారం కాకుండా రాక్షస బలాన్ని నిర్జించిన ఈ గొప్ప త్రివిక్రమ అవతారం ఒక వామన రూప అవతారంలో వచ్చి పొట్టి వామనుడే చిన్ని పిల్లవాడే ఉన్నవాడు తర్వాత గొప్ప రూపం ధరించి రవిబింబంబుపమింప పాత్రముకు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృత కృతియై గళాభరణమై సౌవర్ణకేయూర్రమై చవిమత్ కంకణమై కటిస్థలి మృదంచత్ ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండమున్నిండుచోన్. అలా విశ్వరూపాన్ని ధరించి, విశ్వరూపం మామూలుగా ధరించాడా, ఇంకా సమస్త వేదాలు ఆయనే. అటువంటి విష్ణు స్వరూపం విశ్వరూపాన్ని ధరించి ఒక పాదంతో భూమిని కప్పి ఇంకో దాంతో పైన జగాలన్నింటినీ కప్పేసి మొత్తం అన్నింటిని కప్పేసిన వాడే. ఇంకా ఒక పాదం భూమండలం మీద ఉంది, ఇంకోటి పైన ఉంది. ఇంకా ఇంకా మిగిలింది ఏముంది? రాజా, మహానుభావ, ఓ బలిచక్రవర్తి, మూడు అడుగులు దానం ఇస్తానని పూనుకున్నావే, 2 అడుగులకే మొత్తం నిండిపోయినాయా, మరి 3వ అడుగును ఎక్కడ పెడతావు అని అడిగితే ఆయన తలమే పెట్టించుకున్నారు. తలమే పెట్టించుకుంటే ఈ రాక్షస వీరులందరూ కూడా తట్టుకోలేక ఆయన మీద యుద్ధానికి వెళ్దాం అనుకున్నారు. యుద్ధానికి వెళ్దాం అనుకుంటే అప్పుడు ఆపారు ఆయన. ఆ రాక్షస వీరులందరూ ఇప్పుడు ఇది కాదు యుద్ధం చేసే సమయం, ఎందుకంటే ఆయన వచ్చిన వారు మహానుభావులు, మన అదృష్టం పోయింది అంతే కదా. ఇవన్నీ దైవ నిర్ణయంతో జరిగినవి. మన అదృష్టం అనుకూలించినప్పుడు మళ్ళీ ఇంకోసారి, ఇప్పుడు కాదు. కాలాన్ని గమనించి ఓర్పుతో యుద్ధం చేయడం ముఖ్యం అని బలి తన రాక్షస వీరులందరికీ మరలా చెప్పి ఆగి, అందరూ విష్ణు భక్తులందరూ ఉన్నారు కదా, విష్ణు భక్తులందరికీ భయపడ్డారు ఈ రాక్షసులు. శ్రమ పడకుండా అందరూ వెనక్కి వెళ్ళిపోండి అని బలి చక్రవర్తి కూడా చెప్పాడు. ఆ విష్ణు పాదం ఏదైతే ఉందో బలి చక్రవర్తి యొక్క తల మీద 3వ పాదాన్ని పెట్టి ఆయన సంసార బంధాలన్నింటినీ తెంపేసి ఆయనకి ముక్తి కలిగించేటటువంటి గొప్ప ప్రయత్నంలోకి తీసుకువెళ్ళిన వామనావతారాన్ని మనం ఈరోజు స్పృశించుకున్నాం. ఆ తర్వాత ప్రహ్లాదుడు వచ్చాడు. ప్రహ్లాదాగమనం ఉంటుంది, వీరందరూ వస్తారు. ఎందుకంటే ప్రహ్లాదుడికి మహానందం. అసలే వేరే వచ్చి తను కట్టిబడిపోయి ఉన్నా కూడా ఆ బలి చక్రవర్తి నమస్కారం పెట్టలేక కళ్ళలో నీళ్లు తిరిగితే వచ్చి, ఏం పర్లేదు నాన్న, నువ్వు చాలా మంచి పని చేసావు, నీకు ఇంతకన్నా నీకు గొప్ప పదవే లభించింది, నీకు ఆ లోకైక నాయకుడైన విష్ణుదేవునికి నువ్వు ఇది చేసావని తాతగారు కూడా పెట్టి అంటే అప్పుడు ఆ బలిచక్రవర్తి కాలు వేసి ఆయన కూడా రసాతలానికి తొక్కివేసి బలిచక్రవర్తిని విష్ణుమూర్తి వామనావతారంలో తొక్కివేసి చంపకుండా, అంటే ఆయన చంపాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఆయన బలం అణచడం ఒకటే మార్గం కాబట్టి అణిచివేసిన ఆ సందర్భంలో ఈ త్రివిక్రమావతారం యొక్క ఈ వైభవాన్ని మనం విన్న వారందరికీ, ఆ తర్వాత చెప్పిన వారందరికీ కూడా అన్ని సుఖాలు కలిగి, ముఖ్యంగా ఉపనయనాదులు వంటి శుభకార్యాలు చేసుకునేవారు, ఇళ్లలో శుభకార్యాలు చేసేవారు, వారందరికీ కూడా ఈ వామన అవతారం యొక్క ఘట్టం వినడం వల్ల ఆ కార్యక్రమాల్లో చేసే చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉన్నా కూడా తొలగబడి విష్ణువు ప్రీతి చెంది వాళ్ళ ఎడ ఆ కార్యక్రమాలను సఫలం చేస్తారనే ఒక
ఫలశ్రుతి తద్వారా మనందరం ఫలశ్రుతిని గ్రహించిన వారమై